మెగాకు నైని టెండర్ ఇచ్చే కుట్ర, చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నారు. కవిత 25,000 కోట్ల కాంట్రాక్టును తన్నుకపోయే ప్లాన్ వేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం దారుణం. బట్టిపై ఒక పేపర్లో వార్త రాగానే గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయనను కేటీఆర్ గుడ్డిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డాడు. ఇలా సింగరేణి అధ్యక్షురాలుగా చేసిండ్రు. ఈమె సింగరేణిని భ్రష్టు పట్టించిందే ఈమె. ఇలా మాట్లాడలేకపోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంతో కొంత గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంతో కొంత విమర్శలు చేయకుండా ఉంటా ఉన్నారు. ఎందుకు? కాజ్ ఓన్లీ కేసీఆర్ బిడ్డ, అంతకు మించి ఏమీ లే. కేసీఆర్ కూతురు కాబట్టే పాపం కుత ఉడుకుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ క్యాడరు 60 లక్షల క్యాడర్ మొత్తం కుత ఉడుకుతా ఉన్నది కవిత మీద. ఒక్క మాట కేసీఆర్ గిట్లంటే సాలదా? మీ అవినీతి కుంభకోణాలు, మీ అవినీతి భాగోతాలు మొత్తం మీద బయట పెట్టడానికి ఒక్క గడియ చాలదా అక్క? ఇలా ఊకుంటుర్రు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎవరికి సీల్ కవర్లా పనిచేస్తూ ఉన్నారు, ఎవరికి కవచంలా పని చేస్తూ ఉన్నారు? ఆల్సిప్ప అంటారు, లేకపోతే సముద్రంలో శంకువు దొరుకుతుంది, లోపల జీవి ఉంటుంది, దానికి కదా పైన కవచం ఉంటుంది. ఆ కవచంలా కాంగ్రెస్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు జరిగినప్పుడల్లా కవితక్క అని చెప్పేసి బయట చర్చానీయాంశమైన ముచ్చట ఇది. ఎవరి కోసం? మీ ధనదాహం కోసం మీరు కదా ఇలా సింగరేణిని భ్రష్టు పట్టించింది. మీ కుంభకోణాల కోసం మీరు కదా ఇలా సింగరేణిని ఆగం చేసింది. తీగలాగితే డొంక కదులుతా ఉన్నది కవితక్కది. ఎట్లా కదులుతుంది తెలుసా? దాదాపు 2010-12 ఏందొల్లా మనకది. 2001 నుంచి 2014 దాకా మనకేంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కడుపుల పేగులుదే కాదాకా ప్రతి ఉద్యమకారుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాట చేసిండు, జంగు సైరన్ ఊదిండు, జనంలో కలిసి నడిచిండు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు, సాగరహారము, వంట వార్పు ఈ కార్యక్రమాలలో కదా మనం పాల్గొన్నాం. ఎందరో మంది బిడ్డలు కదా ప్రాణ త్యాగాలు చేసిండ్రు. 2009లో కదా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగిండ్రు. ఎంతో మంది బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు బలిదేవత అన్నోడు ఇలా దేవత అని పొగుడుతా ఉన్నాడు. వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు ఇట్లా 2009, 10, 11, 12, 13, 14 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఇది పీక్స్ టైం. ఉద్యమంలో పాల్గొన్నాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం మేము కొట్లాట చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నా. మేము ఉద్యమంలో పాల్గొన్నాం, నేను ఆ కార్యక్రమాలు పెట్టినా, ఈ కార్యక్రమాలు పెట్టినా అని చెప్పేసి చెప్పుకునే ఈ అక్కగారు చేసిన కథ ఏంటి తెలుసా? ఎవరి మీద కొట్లాడినాం మనం? ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపట్టుకొని పోయిన రేవంత్ రెడ్డి బావమర్రి సృజన్ రెడ్డితోని ఓ కంపెనీ షాల్ చేసి ఆ కంపెనీకి డైరెక్టర్గా ధనదాహం కోసం, పైసల కోసం కొనసాగిండ్రు, కంపెనీ పెట్టిండ్రు. కుట్రదారులతోని చేయగలపడు కేసీఆర్ ఎప్పటికైనా. మరి అక్కగారికి ఎట్లా అబ్బిందో ఏం కథనో తెలియదు కానీ ఒక్క కుట్ర చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళ ముచ్చట ఏమైనా చిన్నగా అర్థం కావనే పక్కకు సైడ్ చేసేస్తాడు కేసీఆర్. మరి అక్కగారు ఎందుకు ఇలా తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడుతున్నోళ్ళను, తెలంగాణ బిడ్డల మీద తుపాకీ ఎక్కుపట్టుకొని పోయినోళ్ళను, జై తెలంగాణ అన్నోళ్ళను పిట్టల్లా తుపాకీలతోని కాల్చి పడేసినోళ్ళతోని ఇలా దోస్తాను ఎట్లా చేయాలనిపించింది? పీక్స్ టైం కదా అది. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. ఇది మనం అంటున్నది కాదు, డైరెక్ట్ మొత్తం మీద అవి ఉన్నాయి. ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి. రైట్. ఇగో ఇది దానికి సంబంధించిన అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్. ఇది నిన్న కూడా చూపెట్టిన మీకు. డైరెక్టర్స్ టైం లైన్: అనుముల రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సృజన్ రెడ్డి, సృజన్ రెడ్డి అని చెప్పేసి కో డైరెక్టర్గా ఏమున్నది. ఈ ఇనిటిఎల్ డైరెక్టర్ ఎటు ఇన్కార్పొరేషన్ల ఇంటిఎల్ డైరెక్టర్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక వీళ్ళతోని చేతులు కలిపి 2012, 10, 11, 12వ సంవత్సరంలో వీళ్ళతోని చేతులు కలిపి వీళ్ళతోని దందాలు చాలు చేసింది మన కవితక్క. రైట్. ఇంకొకటి ఇది ఒక్క నిమిషం. ఇగో అదే ముచ్చట గురించి రఘునందన్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చూడుర్రి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఉన్నారు. Aడిcore Infrastructure Private Limited. In February 2010, this company was launched. He has another company named as Deepika Infratech Private Limited,
which is executing certain lift irrigation scheme works in Telangana. Srujan happens to be the nephew of former Union Minister, senior Congress leader, late Sri S. Jaipal Reddy. ఎవరు సృజన్ రెడ్డి గారని లిక్కర్ కుంభకోణంలో ఉన్నాయన వారితో కలిసి గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఒక కంపెనీలో అడికోర్ అనే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారని పేపర్లో రాసిండ్రు. ఇగో ఇది కూడా అదే, ఇది దానికి సంబంధించి డైరెక్టర్స్ అండ్ కీ మేనేజరియల్ పర్సనల్ ఆఫ్ అడికోర్ అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇగో ఇది ఇక్కడ కనబడుతుంది కదా మీకు. కల్వకుంట్ల కవిత డైరెక్టర్స్ నేమ్స్ రైట్. తెలంగాణ కోసం మనం కొట్లాడుతూ ఉంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మనం దండలాడుతూ ఉంటే, అక్కగారి ఆస్తులు సంపాదించుకోవడానికి అక్కగారి ధనదాహం కోసం అక్కగారు దండలాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఇది దాదాపు చాలా మంది అంటున్నారు. వీళ్ళ అక్క ఏమవుతుంది పాపం, ఏమవుతుందో ఏం కథనో తెలుస్తలేదు. మీరు బరాబరు చూడుండ్రోల్లా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన ఎంబటే కవితక్క ప్రెస్ మీట్ పెడుతుంది, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన ఎంబటే హరీష్ రావు గురించి ప్రెస్ మీట్ పెడుతుంది, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన ఎంబటే కేటీఆర్ గురించి ప్రెస్ మీట్ పెడుతుంది. ఏమని ప్రెస్ మీట్ పెడుతుంది? ఇప్పుడు వాళ్ళు కొన్ని ఆధారాలు బయట పెడతారు. ఆధారాలను పట్టుకొని కదా మీరు అధికార పార్టీ నిలదీయాలే. ఇలా సూదిని సృజన్ రెడ్డి ఎవరు? లిక్కర్ దందాలో అక్కగారి పార్ట్నరు. అండ్ రేవంత్ రెడ్డి ఎవరు? బిజినెస్ పార్ట్నరు. వీళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది కవితక్క. ఇలా సింగరేణి గురించి అక్క మాట్లాడితే నిజంగా గమ్మత్ అనిపిస్తా ఉన్నది. సింగరేణి అధ్యక్షురాలుగా ఉన్నది కదా ఆమె, సింగరేణి భ్రష్టు పట్టించింది ఆమె. అందుకనే కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న 35 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఇలా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కేవలం అక్క లిక్కర్ దందా ఏదైతే ఉన్నదో దాని వల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మీరు సింగరేణి గురించి మాట్లాడితే ఎట్లా నవ్వాలనో అర్థమైతే లేదని బయట జనం టాక్ అక్క. ఇలా సింగరేణిలో జరిగిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ కుంభకోణం విషయంలో సూదిని సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన ఆ టెండర్లు కానీ లేకపోతే ఫ్రీ విజిట్ ఎవరికి ఇచ్చిండ్రు, ముందుగా సర్టిఫికెట్లు ఎన్ని ఇచ్చిండ్రు, ఈ 2 సంవత్సరాలలో ఎన్ని టెండర్లను పిలిచిండ్రు, ఆ టెండర్లలో సూదిని సృజన్ రెడ్డికి ఎన్ని అప్పచెప్పిండ్రు, ఎంతమంది టెండర్ల కోసం అప్లై చేసుకున్నారు అని చెప్పేసి బయట పెట్టన్నారు కదా, బయట పెట్టమన్నారు కదా. అయితే చిన్న షేప్ అయితే ఇచ్చి పెట్టాలనా సూదిని సృజన్ రెడ్డిని? ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? మేఘా కృష్ణారెడ్డికి ఎవరు ఇస్తారు కాంట్రాక్ట్? ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డికి టెండర్స్ ఎవరు ఇస్తారు? ప్రభుత్వానికి దానికి సంబంధం లేదని అంటారా? కానీ సంబంధం లేని వాటిని కూడా సఫలం చేసుకున్నాడు కదా రేవంత్ అన్న నైజం, మీ నైజం. ఎట్లనో అట్లా బెదిరిస్తారు కదా. మీది తెలిసిపోయిందక్క. ఏదైతే రాజు న్యూస్లో ఒక కథనం బయటకు వచ్చిందో ఆ కథనాన్ని తీసేయమని చెప్పేసి సీఎంఓలో జరుగుతున్న ఏదైతే మాధవీలతకు సంబంధించిన ముచ్చట ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన కథనం బయటకు రాగానే ఎందుకు సీఎంతో పెట్టుకునుడు అవసరమా, ఏదో ఒకటి సెటిల్ చేసుకోరు అని చెప్పేసి 10ల సంఖ్యలో ఆ సంస్థకు ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేపించేదాకా ఎంబడబడ్డారు కదా. కాంగ్రెస్ వాళ్ళ కోసం తపన పడ్డారు కదా, కాంగ్రెస్ వాళ్ళ కోసం తనలాడిరు కదా. ఆ ముచ్చట బయట పడవరకల్లా క్లియర్ కట్ ఎవరి అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు, మీ వెనుక ఎవరున్నారు, ఒక కవచంలా ఎవరికి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి మరి విచారణలకు పిలుస్తారు. విచారణలకు పోయొచ్చిన తర్వాత విచారణ సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత పోయొచ్చిన తర్వాత అక్కగారు ఏం చేస్తారంటే ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అటాక్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల మీదనే చేస్తారు. కదులుతలేదా మీ డొంక, కదులుతలేదా? ఇంకా కొన్ని బయట పెట్టే ప్రయత్నాలలో ఉన్నారంట. అవన్నీ బయట పెడితే మరి ముఖం ఏడబెట్టుకుంటుందో తెలియదు. అదే పనిలో ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీ తీగలాగే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పేసి. మరి ఆ డొంక అంతా కదిలితే ఇంకేడా తిరుగుతారు మీరు? ఇలా ఏబిఎన్ ఛానల్ని బ్యాన్ చేస్తే దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం ఏమున్నది మాకు? అంటే ఇక్కడనే అర్థమవుతుంది కదా ఎవరి తొత్తులాగా వ్యవహరిస్తున్నారు అని. ఏబిఎన్ ఛానల్ వాళ్ళు డిబేట్కు పిలిచిండ్రు. తక్కలపల్లి రవీందర్ను గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి పిలిచిన ఆయననే గెట్ అవుట్ అని చెప్పేసి గెస్ట్ను అవమానించి పంపించిండు. దానికి గాను కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, ఏబిఎన్ను గెట్ అవుట్. ఏబిఎన్ ఏడాదన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ హక్కుల కోసం వార్తలు రాసిందా? మరి వార్తలు రాయనోళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. మీరెన్నో ఛానళ్ళ మీద దాడి చేపించిరు, దాడికి పోయిర్రు. ఇలా దాడుల గురించి మనమే మాట్లాడుకోవాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గురించి మాట్లాడినావు కదా, కేటీఆర్ అభిమానులు అండ్ మీ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి ఇక్కడ.
ఎవరికి తొత్తుగా మారిపోయింది, ఒక కవచంలా. ఆయనతో ముసుగు తీసేయక్క, ముసుగు తీసేసి సపరేట్గా మాట్లాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయనతో కాంగ్రెస్ ముసుగేసుకొని మాట్లాడితే అయిపోతుంది కదా. ఇలా కాంగ్రెస్కు సపోర్ట్ చేసే బదులు ఇలా సూదిని సృజన్ రెడ్డి గురించి వ్యవహారం బయటపడుతుందని ఆయనను కాపాడుకొని రావడానికి ఇన్ని ప్రయత్నాలు ఎందుకు మీరు చేసేది? ఇలా సింగరేణి కుంభకోణాల గురించి కదా, సంస్థలో ఉన్న కార్మికులను కాపాడుకోవడమే మా లక్ష్యం అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. ఇలా చిన్న సంస్థలు, సూక్ష్మ మధ్యతరగతి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి టెండర్లలో పాల్గొనకుండా 3 టెండర్లు కలిపి ఒక దగ్గర పిలిచే వారికల్లా పాపం మా చిన్న పరిశ్రమలలో పాల్గొనలేవు. దాని గురించి మాట్లాడారు కదా హరీష్ రావు గారు. 6,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉన్నది అని అదొకటి, 540 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉన్నది అదొకటి, ఇవన్నీ మాట్లాడిరు కదా. మరి ఇలా మీరు ఎవరి గురించి మాట్లాడతారు? రైట్, బరాబర్ మీరు చూడుర్రి. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కుంభకోణాలు కానీ, రేవంత్ రెడ్డి అనుయాయులకు సంబంధించిన కుంభకోణాలు బయట పెట్టినప్పుడులే కరెక్ట్ బయటకు వస్తుంది అక్క. వచ్చి బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నోటితో నిరాధారమైన ఆరోపణలు చేసినంత ఈజీ కాదు నిరూపించడం అంటే. ఇలా మేము గెలుపుతాం, అది చేస్తామని చెప్పేసి మాట్లాడుతురు కదా. ఇలా మొత్తము కన్న తండ్రినే మోసం చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. కన్న తండ్రినే ఆగం చేస్తూ ఉన్నది. 25 ఏళ్ళు పార్టీకి మచ్చ లేకుండా పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉన్న కేసీఆర్ పార్టీని ఇలా బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నది రేవంత్ అన్న తొత్తుగా మారిపోయి, చంద్రబాబు నాయుడుకి అలవాటే అటు భువనేశ్వరి కానీ, ఇటు వైఎస్ జగన్ని దెబ్బతీయడానికి షర్మిలను కానీ, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి రేవంత్ను ముఖ్యమంత్రిని చేసిండు. ఆయన ఇంకా కొద్దిగా దెబ్బతీయాలని చెప్పేసి రేవంత్కు చెప్పిండ్రేమో, సూచనలు చేసినాం. అందుకే రేవంత్కు తొత్తుగా మారిపోయి పాపము పూర్తిగా రేవంత్ అన్నలో మారిపోయిన కవితక్క మాత్రము ఈ విధంగా చేస్తూ ఉన్నారు.